ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అక్షయ తృతీయ సంవత్సరానికి చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హిందూ సమాజానికి అత్యంత ముఖ్యమైన రోజులలో ఇది ఒకటి. అక్షయ తృతీయ రోజును అంత ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుందని అందరి నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయం కూడా ఈరోజే అని భావిస్తారు. మరి ఇంతటి విశేషమైన రోజున కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, ఎటువంటి పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు ఉదయమే లేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకోవాలి. లక్ష్మీదేవికి, కుబేరుడికి అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. లక్ష్మీదేవికి కుడివైపున కుబేరుడిని ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేయాలి. పూజ అనంతరం అక్షింతలను తలపై వేసుకుని మన స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. చాలామంది అక్షయ తృతీయ రోజు వైశాఖ పూజ కూడా చేస్తారు. ఎక్కువగా ఈ అక్షయ తృతీయ రోజున వేసవి తాపం ఉండటం వల్ల చాలామంది మజ్జిగ, చెప్పులు, గొడుగు వంటి వస్తువులను దానం చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. మరికొందరు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వల్ల తరిగిపోకుండా ఉంటుందని భావిస్తారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల కాలక్రమేణా దాని విలువ పెరుగుతుందని నమ్ముతారు. విష్ణువు మరియు లక్ష్మీదేవి తమ భక్తుల శ్రేయస్సు మరియు సంపదను రక్షిస్తారని చెబుతారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు అప్పు చేసి కొనకూడదు. ఇంకా మంచి ఫలితాల కోసం ఈ రోజున ఓం మహాలక్ష్మీ నమో నమః అని జపించండి. అలాగే ఈ రోజు కారు, ఖరీదైన వస్తువులు, కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇంతటి పవిత్రమైన రోజున పితృదేవతలకు తర్పణం చేయటం వల్ల వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు యజ్ఞాలు, హోమాలు, జపాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీకు ఇష్టమైన దేవుని ముందు దీపాలను వెలిగించాలి. ఈ దీపాలను సమీపంలోని ఆలయంలో లేదా మీ పూజ గదిలో కూడా వెలిగించవచ్చు. ఈ దీపాల కాంతి మీ ఇళ్లలో ఐశ్వర్యం తీసుకురావటానికి సంకేతంగా చెప్తారు. దీపం వెలుగు మీ మనస్సులో శాంతి మరియు సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఇది పవిత్రత మరియు ఆధ్యాత్మికత పెరగడంలో సహాయపడుతుంది. ఈ రోజున పేదవాళ్లకు ఆహారాన్ని ఇవ్వండి. అలాగే పేదవారికి బట్టలు, దుప్పట్లు దానం చేయండి. ఒక్క మనుషులకే కాదు, ఆకలితో ఉన్న జంతువులకు కూడా ఆహారాన్ని అందించండి. పక్షుల కోసం మీ పెరటిలో లేదా బాల్కనీలో నీరు త్రాగడానికి ఏర్పాటు చేయండి. అలాగే ఆవుకి కొంత నీరు లేదా గడ్డిని తినేలా చూడండి. అక్షయ తృతీయ రోజు చేసే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు సానుకూల ఫలితాలు వచ్చేలా చేస్తాయి. అక్షయ తృతీయ ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కారు కొనడం, కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం శుభప్రదం అని నమ్మకం. ముహూర్తంతో సంబంధం లేకుండా ఈరోజు ఏ పని అయినా ప్రారంభించవచ్చు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త ఇంటిని నిర్మించడానికి ఈరోజు అద్భుతమైన రోజు. ఈ రోజున పెట్టే పెట్టుబడి మంచి రాబడిని తీసుకొస్తుంది. అక్షయ తృతీయలో ధ్యానం, యజ్ఞం, పూజలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈరోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోగాన్ని దేవుడికి సమర్పించాలి. విష్ణువు, లక్ష్మీదేవిని విడివిడిగా పూజించకూడదు. వీరిని కలిసి పూజిస్తే గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని ప్రతి గదిలో కాంతి ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ గదిని చీకటిగా ఉంచకూడదు. మీరు ఈ రోజు షాపింగ్కు వెళితే ఖాళీ చేతులతో తిరిగి రాకుండా చూసుకోండి. బంగారం, వెండి కాకపోయినా ఇంటికి సంపద రావాలంటే కనీసం మెటల్ నగలు అయిన కొనాలి. అక్షయ తృతీయ గురించి మరింత సమాచారం రాబోయే వీడియోలులో చేయడం జరుగుతుంది. వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.